నమస్తే నవ్వు ఎట్టున్నారు బాగున్నారా అంతా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సింగిల్ స్టేట్మెంట్తోనే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది. వరుస విజయాలతో యమ జోరు మీదున్న బాలయ్య డాకు మహారాజ్ మూవీతో 4th బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లు, ఫస్ట్ వీకెండ్కి 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి మరోసారి బాలయ్య తన మాస్ స్టామినా ఏంటో చూపించాడు. ఇంత తీవ్రమైన పోటీలోనూ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద విజయ్ దుందుబి మోగించాడు. బాలయ్య స్టెప్ వేస్తే మాస్ పూనకలతో ఊగిపోతుంది. బాలయ్య అడిగేస్తే హిస్టరీ రిపీట్ అవుతుంది. బాలయ్య డైలాగ్ చెప్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. రియల్ హీరోగా రియలిస్టిక్ యాక్టింగ్తో అదరగొట్టే బాలయ్యకి రియల్ లైఫ్లో మాత్రం యాక్టింగ్ చేయడం చేత కాదు. ఆయన ఎదురుగా ఎవరున్నా, ఆయన ఎక్కడున్నా, ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం ఆయన స్టైల్. ఆ ముక్కుసూటితనం వల్లనే ఆయన ఎన్నోసార్లు ఎన్నో వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇంకో బాంబు పేల్చాడు. 100,000 కోట్లు వస్తున్నాయంటూ పోస్టర్లు వేస్తున్న ఫేక్ ఎలక్షన్స్ పై ఒక అణుబాంబు వేశాడు. డైరెక్ట్గానే కౌంటర్ ఇచ్చాడు. దాంతో గేమ్ చేంజర్ మూవీ ఫేక్ కలెక్షన్స్కి సెటరికల్ ఘాటు తగిలింది. ప్రీ బుకింగ్స్ జరగకుండా, సినిమాకి హైప్ లేకుండా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. అయినా సరే డే 1 186 కోట్లు వచ్చాయంటూ ఒక ఫేక్ పోస్టర్ని దించారు. దాంతో రామ్ చరణ్ని ట్రోలింగ్తో ఒక ఆట ఆడుకున్నారు నెటిజన్స్. ఇక రీసెంట్గా ఐటీ రైడ్స్ కూడా జరుగుతుండడంతో మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అండ్ ట్రోలింగ్ బాగా పెరిగింది. ఇలాంటి టైంలో బాలయ్య ఫేక్ కలెక్షన్స్ పై సెటైర్ వేయడంతో అది అగ్నికి వాయువులా తోడై గేమ్ చేంజర్ మూవీని దహించి వేస్తుంది. ఒరిజినల్ రికార్డ్స్ అంటూ తను ఇచ్చిన ఒక స్టేట్మెంట్తో ఫేక్ మాఫియా మొత్తం కకావికలమైపోతుంది. ఇప్పటి వరకు బాలీవుడ్లో మాత్రమే ఇలాంటి ఫేక్ పోస్టర్లు వేసుకోవడం, డబ్బీ వసూళ్లు చూపించడం, కార్పొరేట్ మాఫియా ద్వారా జిమ్మికులు చేయడం జరుగుతుంది. కానీ గేమ్ చేంజర్ మూవీతో అది టాలీవుడ్కి కూడా పాకింది. గేమ్ చేంజర్ మూవీని ఉద్దేశించే బాలయ్య కామెంట్ చేశాడనే మాట వినిపిస్తుంది. రీసెంట్గా జరిగిన డాకు మహారాజ్ సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడుతూ, నా అవార్డులు, రికార్డులు, రివార్డులు అన్నీ కూడా ఒరిజినలే, గోరంతని కొండంతలుగా చేసి చూపించే మనస్తత్వం నాకు లేదు, నావన్నీ కూడా చాలా జెన్యూన్గా ఉంటాయని మాట్లాడాడు. దాంతో ఆ మాటలు మెగా కాంపౌండ్ని ఉద్దేశించి మాట్లాడినవి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అలాగే మెగా కాంపౌండ్ కూడా ఆ మాటలు మింగుడు పడడం లేదు. బాలయ్య చెప్పిన దాంట్లో కూడా చాలా వరకు నిజం ఉంది. ఎందుకంటే డాకు మహారాజ్ మూవీ కలెక్షన్స్ పై చిన్న ఎలిగేషన్ కూడా లేదు. డాకు మహారాజ్ మూవీ 3 రోజుల్లో 92 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇంకొకరైతే 8 కోట్లే కదా రేపు ఎలాగో వస్తాయని చెప్పి 100 కోట్ల పోస్టర్ దించేవాళ్ళు. కానీ బాలయ్య మాత్రం ఆ తప్పు చేయలేదు. అదే గేమ్ చేంజర్ మూవీకి డే 1 51 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వస్తే 186 కోట్లు వచ్చినట్టు ఒక ఫేక్ పోస్టర్ దించారు. దాంతో రామ్ చరణ్ పరువుతో పాటు టాలీవుడ్ పరువు కూడా పోయింది. ఇప్పుడు బాలయ్య మాట్లాడిన ఈ మాటలు గేమ్ చేంజర్ మూవీకి బాగా సూట్ అవ్వడంతో ఇప్పుడు అదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మరి బాలయ్య మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమనే చెప్పొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.